ప్రభాకర్ గారు ఇప్పుడే మాట్లాడాను ఆయనతోని. హిస్ ఫస్ట్ ఫిలిం ఈజ్ ఏ నేషనల్ అవార్డ్ విన్నర్ ఫిలిం అది. సెకండ్ ఫిలిం ఏ స్టేట్ విన్నర్ థింగ్. సో ఆయన డైరెక్షన్ చేయడమే కాదు, యాక్ట్ చేసి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారు. ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఆయన చేసిన సాంగ్స్ 2 సాంగ్స్లోని అసలు వెరీ వెరీ తమిళ్ థింగ్. నేను ఇందాక మేడం అనుకున్నాను టూ మచ్ తమిళ్ థింగ్ ఉంది అని. ఎక్కువ తమిళ్ థింగ్ ఉంటే మంచిది, మన తెలుగు ఆడియన్స్ బాగా లైక్ చేస్తారు. ఈవెన్ దో ఐ రియల్లీ లైక్ దిస్ డైరెక్టర్ బికాస్ అంజలి మన తెలుగు అమ్మాయి, రాజోల అమ్మాయి, మా శ్రీను మా అమలాపురం అబ్బాయి, మా వాళ్ళని మేము మర్చిపోయాం. కానీ యూ సెడ్ రాంప్రసాద్ తర్వాత మాట్లాడమన్నారు. సో మా తెలుగు వాళ్ళని అంత బాగా రిసీవ్ చేసుకొని అంత మంచి సినిమా చేయటం అనేది దట్టు. ఎందుకంటే ఈ పాటలోని మ్యూజిక్ శ్రీకాంత్ దేవా గారు, బట్ ద థింగ్ ఈజ్ అందులో డైరెక్టర్ కనిపిస్తాడు ప్రతి సాంగ్లోని, ప్రతి సిచ్యువేషన్. అంటే సాంగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సాంగ్ అని కాకుండా సాంగ్లో కథ రన్ అవుతూ ఉంటుంది. సాంగ్ చూసినప్పుడే మనకి సినిమాలో ఏంటి కథ ఏంటి ఇదేంటి అని ఎక్కడో చాలా గ్లింప్స్ మనకు దొరుకుతుంది. ఇట్స్ ఐ మీన్ ఇట్స్ డైరెక్టర్స్ ఫిలిం, సాంగ్స్ కూడా డైరెక్టర్స్ సాంగ్స్. సో ఐఎమ్ సో థ్రిల్డ్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ప్రభాకరన్. ఐ రియల్లీ హ్యాపీ దట్ ఐ మెట్ హిమ్. హీ ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ ఐ హర్డ్ ఎ లాట్ సో మెనీ థింగ్స్ అబౌట్ హిమ్ ఇంత ముందర మాట్లాడుతున్నప్పుడు. అండ్ ఇంకా ఆయన చాలా చాలా మంచి సినిమాలు తీయాలని ఐఎమ్ గోయింగ్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అందరికీ చాలా కావాల్సిన వాళ్ళు. అసలు మొన్న ఒకసారి ఒక యాడ్ చూశాను సతీలీలావతి, రాంప్రసాద్ అని. అంటే ఏంటి మన రాంప్రసాద్ అయినా అనుకున్నాను ఫస్ట్, తర్వాత ఇవాళ చెప్పారనమాట వచ్చి. రియలీ వెరీ వెరీ హ్యాపీ. ప్రమోస్ చూస్తుంటే డెఫినెట్లీ జయా మేడం గారు చెప్పినట్లు ఇట్ ఈస్ ఎ డైరెక్టోరియల్ మూవీ. ఎవరీ సీన్లో ఎవరీ ఫ్రేమ్లో we see the director in that. Really hats off to his director capacity. అంటే తమిళ్లో ఆల్రెడీ ఇది రిలీజ్ అయింది, చూసాము. సంథింగ్ వెరైటీ మూవీ. మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు వెరైటీ మూవీని చాలా ఆస్వాదిస్తారు అండ్ పెద్ద హిట్ అని చేస్తారు. అది మనకి బాగా తెలిసి వచ్చింది మధ్యలో. సో ఈ పిక్చర్ కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందులో 5 పాటలు ఉన్నాయి. నేను ఒక పాట పాడాను. బాబీ మా మొదటి నుంచి తెలుసు, నాకు బాగా ఫ్రెండ్. ఎలాగైనా ఆడియోకి మీ హెల్ప్ కావాలన్నాయా, మంచి పాట పాడాలంటే సరేని. నాకు సూటబుల్ సాంగ్ ఉందంటే కరెక్ట్ నాకు సూటబుల్ సాంగ్ అని చెప్పి బాగా అరిచి పాడే పాట ఒకటి వినిపించాడు. కరెక్ట్ ఇది నాకు సూటబుల్ అని చెప్పి పాడాను. పిక్చరేషన్ చూసిన తర్వాత భయం వేసింది, అమ్మ బాబోయ్ అంటే నాకు ముందే చూపించే పాడించారు ఇలా ఉంటే ఎలా పాడాలనేది. చాలా గ్రేట్గా. అంటే ఇంతవరకు నేను అలా ఎరోటిక్ సాంగ్ని తెలుగులో అంతా అదిగా చూడలేదు ఇంతవరకు, ఫస్ట్ టైం. జయ గారు చెప్పినట్టు నిజంగా కూడా అది మాస్లో బాగా నచ్చుతుంది తెలుగు వాళ్ళకి. రాంప్రసాద్ గారు దాదాపు 10 సంవత్సరాలు పైన పరిచయం. ఈరోజు ప్రొడ్యూసర్గా ఈ సినిమా రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అంజలి తెలుగు హీరోయిన్, శ్రీనివాస్ తెలుగు హీరో, వీళ్ళతో ఒక తమిళ డైరెక్టర్ సినిమా చేయడం చాలా ఆశ్చర్యం, చాలా ఆనందం. మన తెలుగు వాళ్ళు మన తెలుగులోనే కాకుండా తమిళనాడు కూడా వెళ్ళి అక్కడ సక్సెస్ సాధించుకోవడం అనేది మనందరం గర్వించదగ్గ విషయం. వాళ్ళిద్దరికీ ఈ సినిమా
పెద్ద విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీలో 2 సాంగ్స్ రాశాను. ఎస్పెషల్లీ సిచ్యువేషన్ సాంగ్స్ రాయడం అంటే నాకు చాలా ఇష్టం. దీంట్లో కూడా 2 సిచ్యువేషన్ సాంగ్స్ రాశాను. విజువల్స్ చూసి మరీ రాశాను, చాలా అద్భుతమైన విజువల్స్. ఈ మూవీతో రాంప్రసాద్ గారు ఒక సురేష్ కొండరెడ్డి గారి లాగా ఒక మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను చెన్నై వెళ్ళినప్పుడు సేనాధిపతి అనే సినిమా, ఒక డబ్బింగ్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నన్ను ఇతను వచ్చి కలిశాడు. కలిసినప్పుడు తను పిఆర్ఓగా చేస్తానంటే ఆల్రెడీ అప్పటికి హరినాథ్ గారు అని అతను ముందు కలవటం వల్ల అతనికి ఇచ్చడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి కూడా తర్వాత తను వచ్చి మీట్ అవ్వటం, మళ్ళీ కలవటం, ఇతను ఇన్నోసెంట్ నాకు నచ్చటం, మా రిలేషన్ అలా డెవలప్ అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా లక్ష్మీ గణపతి అంటే మా లక్ష్మీ గణపతి నుంచి వచ్చిన ప్రతి సినిమాకి కూడా అన్నదండలు అందిస్తూ నా పక్కనే ఉంటూ ప్రతి విషయాలను చర్చించుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈరోజు ఆయన ఒక సినిమా తీసి దాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న సందర్భంలో నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నా రాంప్రసాద్ నా మనిషి, మా కాంపౌండ్ ఇచ్చిన మనిషి పైకి రావాలి, ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కామ్గా ఇంకండి, ఎవరిని డిస్టర్బ్ చేయడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, తన దాన్ని వెళ్ళిపోతాడు. నిజంగా అటువంటి మనిషి ఈరోజు ఇండస్ట్రీలోకి ఉండాలి, రావాలి, అతనికి కూడా మంచి సక్సెస్లు అందించాలి. అలాగే నా మిత్రుడు సురేష్, కొండేటి సురేష్, పాత్రికేయ ఫీల్డ్ నుంచి వచ్చి ఆ జర్నీ నుంచి, షాపింగ్ మాల్ నుంచి ఎటువంటి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. మళ్ళీ అదే హీరోయిన్ ఇవి కూడా ఎంచుకుని అంజలి ద్వారా మళ్ళీ ఈ సతీలీలావతి ద్వారా మంచి సక్సెస్ మన ఆంధ్రప్రదేశ్లందరికీ అందించాలని, మన రాంప్రసాద్కి ఒక పిఆర్ఓగానే కాకుండా ఈరోజు ప్రొడ్యూసర్గా యాడ్స్ సంస్థ ముందు ముందు చాలా పెద్ద రేంజ్కి ఎదగాలని, ఒక స్థిరమైన సంస్థగా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ. అలాగే ఈ ప్రభాకరన్ గారిని సినిమా చూశాను, ఒకసారి సినిమా సీడీ తీసుకొచ్చి నాకు చూపించాడు. ఈ సీడీ నేను సినిమా తీసుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంది ఒకసారి మీరు చూడండి అంటే నేను ఆ సీడీ చూశాను. కానీ ఆ సినిమా చూసినప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రభాకర్ గారు యాక్టింగ్, పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉందండి. మన తెలుగు ఆడియన్స్కి డెఫినెట్గా నచ్చుతుంది, డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారు. అందులో అంజలి గారు యాక్షన్ చాలా అద్భుతంగా ఉంది. మన గతంలో సావిత్రి, వాణిశ్రీ, సౌందర్య, స్నేహ, సరిత లాగా ఎలా ఒక ఫుల్ఫిల్ ఎక్స్టాబ్లిష్ హీరోయిన్లు ఎలా అయ్యారో అలాగే అంజలి గారు కూడా అలా అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాంప్రసాద్ నిర్మాత అవుతున్న చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అంజలి అంటాను నేను. ఎందుకంటే అమ్మాయి షాపింగ్ మాల్తో ఇలా షాపింగ్ మాల్ సినిమా నేను అంగాడి తమిళ్ చూసినప్పుడు అమ్మాయి చాలా బాగా చేసింది, చాలా బాగుంది అనుకున్నప్పుడు అమ్మాయి తెలుగు అమ్మాయినండి, మీ తెలుగు అమ్మాయినండి అని నాకు అరుణ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను షాక్ అయ్యా. తర్వాత అప్పుడు అమ్మాయిని కలవాలి, అర్జెంట్ కలవాలి అన్నప్పుడు వెళ్తే అంతకుముందు సినిమా చేసిన అంజలి నాకు కలుగుగానే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఆ రోజు రిలేషన్ ఈరోజు ఇంకా కంటిన్యూ అవుతూ చాలా చాలా హ్యాపీగా ఎన్నో సినిమాలు చేయాలని అలా కోరికతో ఉన్న నేను ఆ తర్వాత జర్నీ సినిమా చేయడం జరిగింది. అది తను చెప్పిన సినిమా. అది సురేష్ గారు జర్నీ సినిమా మీరు తీసుకోండి చాలా బాగుంటుందని తను చేసిన సినిమా. నాకు ఈరోజు ప్రేమిస్తే తర్వాత మళ్ళీ అంతటి మంచి పేరుని నాకు జర్నీ సినిమా తీసుకురావడానికి మెయిన్ ప్రధాన కారణం అంజలి. సో ఎక్స్పెషల్లీ ఆమెకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు షాపింగ్ మాల్, జర్నీ తర్వాత హ్యాట్రిక్ సినిమా చేయాలనుకున్నాను, కానీ అది ఇంకా టైం పడుతుంది. బట్టి అది ఈరోజు రాంప్రసాద్ రూపంలో ఈ సతీలీలావతి వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. 100% నేను చేసిన, రాంప్రసాద్ చేసిన ఒకటి, నేను మాదంతా ఒకే కుటుంబం కాబట్టి. సో 100% ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా హీరో అవ్వాలని ట్రైనింగ్ సెషన్ ఉంటుందండి. అవ్వాలనుకోగానే ఒకప్పుడు జిమ్, డాన్స్, జిమ్నాస్టిక్స్, హార్స్ రైడింగ్ పంపేవారు. మేము వాళ్ళంటిని కలిసే చేసేవాళ్ళం. మళ్ళీ ఫోటోలు పట్టుకుని ఆఫీస్కి చెన్నైలో తిరిగి వాళ్ళం. ఎవరో ఒక ఛాన్స్ ఎవరో ఆడిషన్లు రావని చెప్పి అలా మొదలెట్టు 9 సంవత్సరాలు అయింది. మేమేమో కొన్ని చేసుకుంటున్నాను, తను కొన్ని చేసుకున్నాడు. ఈ ఫిల్మ్ నేను తమిళ్లో చూశాను, కరుంగాలి అని చెప్పి. చాలా మంచి సినిమా అండి. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అంజలి కానీ ప్రభాకర్ గారు కానీ చాలా బాగా చేశారు. అండ్ మీరందరూ కూడా సినిమా ప్లీజ్ థియేటర్లో చూడండి. ఎందుకంటే
నాకు మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఫ్రెండ్ కోసం చెప్తున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడి ఈ మాత్రం ఎంత దూరం రానిది, ఒక కొత్త హీరోకి బ్రేక్ రావడం కానీ ఇక్కడ దాకా రావడం కానీ ఎంత కష్టం అనే విషయం మీ అందరికీ తెలుసు. ప్రభాకర్ డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. సో మీరందరూ కొంచెం సపోర్ట్ చేసి ఈ సినిమా బాగా రావాలని హెల్ప్ చేసి పెట్టాలి. అలాగే ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్ అండ్ టు అంజలి యాజ్ వెల్. సో వచ్చేయండి, థ్యాంక్ యూ. పాటలు చూశానండి, జయ మేడం చెప్పినట్టుగా ఇది డైరెక్టర్ సాంగ్స్ అన్నారు. నిజమండి, డైరెక్టర్ సినిమాలకి టైం వచ్చిందండి. డైరెక్టర్ సినిమాలు ఆడుతున్నాయి, డైరెక్టర్ సాంగ్స్ అందరూ వింటున్నారు. డెఫినెట్గా ఇది డైరెక్టర్ సినిమా అని కూడా ప్రూవ్ చేసుకుంటుందని 100% నమ్మకం నాకు ఉందండి. అండ్ ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే, యాక్చువల్గా ఇక్కడ అంతా అంటే రామ్ ప్రసాద్ గారు మా ప్రెస్కి సంబంధించిన వారని, తర్వాత సురేష్ గారు అందరూ అంటే ఇదేదో పాత్రికేయుల యొక్క సినిమాలా కనిపిస్తుంది నాకు. సో ఇంత మంచి సినిమాతో రామ్ ప్రసాద్ గారు మరలా తెలుగు ప్రేక్షకులందరికీ అందించి డెఫినెట్గా ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఎదిగి మంచి విజయం సాధించాలని. ప్రభాకరన్ గారి టేస్ట్ నాకు తెలిసింది. ఇంకా నేను ఇప్పుడు ఇందాక సాంగ్ చూసినప్పుడు రియల్లీ ఐ ఫీల్స్ వెరీ హ్యాపీ సార్. నా మూవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆంధ్ర పీపుల్స్ ఫస్ట్ టైం వచ్చింది. నేను ఇందుకు ఐ నీడ్ యువర్ సపోర్ట్, ఐ నీడ్ యువర్. నా మూవీ ఎలా ఉంది, నాకు తెలుగు పీపుల్స్ హౌ దే ఆర్ రిసీవ్ చేశారు నాకు ఐ వాంట్ టు నో. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ రిలీజ్. This movie, I shot the movie Super 35 format actually. So I am worrying about the clarity of the songs, the clarity of the movie. I don't know why. I will discuss with the producer, because in Tamil it is like crystal clear water, because I am always worrying about my quality of the film. So I am so very happy. I have to thank Ram Prasad Garu. He is very interested from the beginning after seeing the movie. Every time he is talking with me. I don't have hope from the beginning actually, because there is no hero in Telugu. They need a big heroes like that. I heard so many things. So now I am very happy. He made it possible actually. And also I have to thank my cameraman, and I have to thank my music director, and I have to thank my hero Srinivas, and I have to thank my heroine Anjali also. And ఈ సినిమా ఆడియో లాంచ్కి వస్తున్న మీ అందరికీ I have to thank everyone. Thank you very much. మా ఊరు అమలాపురం, అక్కడే నేను పుట్టాను. మా అమ్మమ్మ గారు ఊరు. కొంచెం తడపడుతున్నా, కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే దాదాపు సందీప్ చెప్పినట్టు 8 to 10 years అండి, ఫుల్ స్ట్రగ్లింగ్ మాట. సో తెలుగు సినిమా చేయాలి, ఒక హీరోగా రావాలి, సో మంచి నేమ్ తేవాలి అంటే ఫ్యామిలీకి అంతా లైక్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ మాట. సో చిన్నప్పటి నుంచి నేను చైల్డ్ ఆర్టిస్ట్ అండి. సో పి వాసు గారి సినిమాలో నేను సేతుపతి ఐపీఎస్ అని చెప్పి ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. సో అప్పటి నుంచే సినిమా హీరో అవ్వాలని చెప్పి నేను హైదరాబాద్కి రావటం, దాని తర్వాత చాలామంది డైరెక్టర్ తేజ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని వెళ్ళి కలవటం జరిగింది. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే నాకు టైమా లేదంటే నాలో ఉన్న ఒక యాక్టింగ్ స్కిల్ ఇంకా సరిపోలేదా ఏంటని తెలియలేదు. చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, కానీ ఎక్కడా క్లిక్ అవ్వలేదు. సో దాని తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు చెన్నై అండి. చెన్నై వెళ్ళిపోయాను, మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ కాలేజ్ ఫినిష్ చేసి దాని తర్వాత మళ్ళీ చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను యాజ్ అ మోడల్గా. సో దాని తర్వాత నేను మళ్ళీ పి వాసు గారే పిలిచి, చంద్రముఖి డైరెక్టర్ గారే పిలిచి, ఓకే నువ్వు ఇప్పుడు బాగున్నావు, సో విల్ డూ దట్ శక్తితో తొట్టాల్ పూమలరం చెప్పి ఒక ఫిలిం స్టార్ట్ చేశారు. ఆ ఫిలింలో సెకండ్ లీడ్ నేను చేశానండి, రాజ్ కిరణ్ వాళ్ళ అబ్బాయిగా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ సో కెరియర్. సో మళ్ళీ నాకేంటంటే ఎంత చేసినా అక్కడ ఒక 3 films చేశాను నేను. ప్రభుదేవ్ గారు సినిమా చేశాను,
రాజసుందరం మాస్టర్ వాళ్ళతో వాళ్ళ ఫాదర్ ఒక మెయిన్ క్యారెక్టర్లో చేశారు, నేను హీరోగా చేశాను అనమాట. దాని తర్వాత మళ్ళీ ల్యాగ్ వచ్చింది, ఏంట్రా అది సినిమాలు రావట్లేదు, తమిళ్లో కష్టంగా ఉంది, సో తెలుగుకి వెళ్దామా తమిళకి వెళ్దామా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నా. సో అప్పుడు సందీప్ చెప్పాడు అనమాట, రే నువ్వు 2 ఫిక్స్ అయిపో. ఒకటి ఏంటంటే ఏదైనా ఒక లాంగ్వేజ్లో హీరోగా కాన్సన్ట్రేట్ చేయి, తెలుగు అంటావా ఇక్కడ నువ్వు వస్తూ ఉంటే నేను ఉన్నాను, ఇక్కడ సందీప్ రూమ్ ఉంది, నువ్వు నా ఎప్పుడైనా రా, ఎంతసేపైనా ఉండు అని చెప్పి. సో ఇది ఆల్వేస్ టెలింగ్ మీ. సో ఏం చెప్తాడంటే ఇక్కడికి వచ్చి ట్రై చేయి, నీకు నీ ఫుల్ సపోర్ట్ ఉంటాను. అలాగే లక్ష్మీకాంత్ గారు డైరెక్టర్, ఆయన మెయిన్ రవి పనాస ఆర్కే మీడియా ఆయన. సో అలా స్టార్ట్ అయింది. సో అప్పుడు అనిపించింది ఓకే తెలుగు కన్ఫామ్గా మనకి ఎలాగైనా లైఫ్ వస్తుంది, సో ట్రై చేద్దామని చెప్పి. దాని తర్వాత నాకు మా డైరెక్టర్ గారు మూ కళంజం గారు పిలిచి ఈ ఫిల్మ్ స్టోరీ చెప్పారు నాకు. సో ఐ లైక్ ఇట్. సో చాలా బాగా నచ్చింది. డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ఈ సినిమా నార్మల్గా వచ్చి ఒక లవ్ స్టోరీ అండ్ ఒక మాస్ మీరు చూస్తుంటారు, బట్ టోటలీ డిఫరెంట్ అండి. ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఎడ్యుకేటెడ్ గై ఒక విలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుని దాని తర్వాత వచ్చి స్ట్రగ్లింగ్. సో అది ఎలాగ అంటే చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్నాక వాళ్ళ బిజీ షెడ్యూల్లో వైఫ్ని సరిగ్గా కేర్ తీసుకోకుండా, ఫ్యామిలీని కేర్ తీసుకోకుండా, ఎప్పుడు చూసినా ఓవర్ టైం వర్క్ చేస్తూ ఆఫీస్ ల్యాప్టాప్ కంప్యూటర్స్ అది ఇది అని చెప్పి వాళ్ళకి ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తే చాలా డివోర్స్ వరకు వెళ్తున్నాయి. సో అవన్నీ అలా అవ్వకూడదు అని చెప్పి ఒక మెసేజ్, సూపర్ మెసేజ్ ఇచ్చారు డైరెక్టర్ గారు. సో దానికి నా హీరోయిన్గా చేసిన మెయిన్ అంజలి, సో షీ లైక్ వెరీ కోఆపరేటెడ్. సో చాలా చాలా సూపర్గా చేశారు. తమిళ్లో యాక్చువల్లీ బాగా నేమ్ వచ్చింది నాకు అంజలి. మొత్తం సుహాసిని మణిరత్న గారు అయితే పిలిచి పర్సనల్గా విష్ చేస్తే మమ్మల్ని కంగ్రాట్స్ చెప్పారు. సో తమిళ్ ప్రొడ్యూసర్ ఎంత బాగా సినిమా తీశారో దానికి ఈక్వల్గా ఈరోజు ఇక్కడికి నేను పొద్దున్న ఇటు సైడ్ వెళ్ళాను, నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు చూసా, అప్పుడే హోర్డింగ్స్ అంతా పెట్టేశారు, ఏంట్రా హడావిడి బాగుంది, బీభత్సంగా ఉందని చెప్పి. సో నిజంగా చెప్పాలంటే ఇది ఒక స్ట్రైట్ ఫిల్మ్గానే ఉంది. నాకు స్ట్రైట్ ఫిల్మ్గా లాంచ్ దొరకలేదు, ఈ డబ్బింగ్ సినిమాగా స్ట్రైట్ హీరోగా వస్తానని అనిపిస్తుంది. చాలా చాలా థ్యాంక్స్. ఇది ఒక మంచి మూవీ, ఒక డిఫరెంట్ మూవీ. నా ప్రీవియస్ డబ్బింగ్ మూవీస్ జర్నీ, షాపింగ్ మాల్ లాగా ఇది ఇంకొక డిఫరెంట్ అయిన మూవీ. తప్పకుండా ఆ 2 క్యారెక్టర్స్ కంటే డిఫరెంట్ అయిన ఒక అంజలిని ఈ సినిమాలో చూడొచ్చు. క్వైట్ అండ్ విలేజ్ గర్ల్. అండ్ తమిళ్లో చాలా మంచి నేమ్ వచ్చింది నాకు ఈ మూవీకి. సో ఆబ్వియస్లీ తెలుగులో కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్, భయంకరమైన ప్రమోషన్స్, లైక్ అన్ని చోట్ల సింగిల్ ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్. నాకే కొంచెం అలా అనిపించింది, బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఇట్. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ స్టేజ్ మీద ఉన్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నన్ను ఇంత ఎంకరేజ్ చేసినందుకు తెలుగు ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్.